హలో నమస్తే. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రతి ఏటా రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు, వ్యవహారాలపైన రిపోర్ట్స్‌ని ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన 31 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన కేసుల వ్యవహారాల్ని బయటపెట్టింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రచురించింది. ఆ వ్యవహారం ఆ ఆధారాల ప్రకారం వాళ్ళు బయటపెట్టిన వివరాల ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులతో ఆయన మొత్తం దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండవ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతున్నారు. ఆయన 931 కోట్ల రూపాయలతో రెండవ సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకే సంబంధించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 648 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. నాలుగో స్థానంలో పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన సీఎం ఉన్నారు. సో గత రిపోర్ట్లో చూస్తే, అంత ముందు రిపోర్ట్లో చూస్తే చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు ఉంటూ వచ్చారు. అంతకుముందు అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కూడా చంద్రబాబు నాయుడు ఉంటూ వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా. ఇప్పుడు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు కొనసాగిన టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పక్కకు నెట్టేశారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కంటిన్యూ అయ్యారు. ఇటీవల కాలంలో కొద్ది నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్కి పత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఆయన రిచెస్ట్ సీఎంగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. సో డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడిని పక్కకు నెట్టేశారు. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన అత్యంత సంపన్న సీఎం స్థాయిని ఆయన కైవసం చేసుకున్నారు. దాంతోపాటు కేసుల అంశానికి సంబంధించి చూస్తే దేశంలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతున్నారు. 89 కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. ఇక రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి, ఆయన మమతా బెనర్జీ పైన పోరాటం చేస్తూ వచ్చారు. సుదీర్ఘకాలం మమతా బెనర్జీ పైన పోరాటం చేశారు. అక్కడ ప్రభుత్వం ఆయన పైన అనేక కేసులు పెట్టింది. సో ఆయన రెండో స్థానంలో అక్కడ కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనపడుతోంది. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. కేసులకు సంబంధించి 19 కేసులు చంద్రబాబు నాయుడు పైన ఉన్నాయనేది ఏడీఆర్ చెప్తున్న మాట. సో కేసుల అంశానికి సంబంధించి 4వ స్థానంలో, ఆస్తుల అంశానికి సంబంధించి 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆస్తులకు సంబంధించి చాలా చివరిలో ఉండిపోయారు. కేవలం 30 కోట్ల ఆస్తులు మాత్రమే తనకు ఉన్నాయనేది ఆయన ఎన్నికల కమిషన్కు సమర్పించిన పత్రాలను బట్టి చూస్తే తెలుస్తోంది. సో ఆయన ఆస్తుల్లో చాలా తక్కువగా ఉన్నారు, కానీ కేసుల్లో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి టాప్లో ఉన్నారు. సో మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఆస్తుల్లోనూ కేసుల్లోనూ నంబర్ 1గా నిలవడం కనబడుతోంది. అలాగే అత్యంత తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రుల జాబితాలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కంటిన్యూ అవుతున్నారు. ఆయన కేవలం 55 లక్షల రూపాయలు ఆస్తి మాత్రమే తనకుంది అంటూ ప్రకటించారు. సో మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు పోరాటాల్లో కేసుల పరంగా ముందున్నారు. ఆస్తుల సంపాదనలో కూడా అందరికంటే ముందున్నట్టు కనపడుతోంది. మొదటి 3 స్థానాలు దక్షిణాది రాష్ట్రాలే కైవసం చేసుకున్న నేపథ్యంలో. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు తీసుకొని ఉండకపోయి ఉంటే ఆ స్థానం కూడా, మొదటి స్థానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కే అవకాశం ఉండేది. మొన్నటి వరకు ఆయన మొదటి స్థానంలో కంటిన్యూ అయ్యారు. డీకే శివకుమార్ వచ్చి ఆయన్ని పక్కకు నెట్టి ఆయన్ని రెండో స్థానానికి పరిమితం చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.